ఉదయం కొండగట్టుకు చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 35,19,00,000 రూపాయల నిధులతో టీటీడీ నుంచి మంజూరు చేయించి గదుల నిర్మాణానికి మంటప నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముందుగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దీనికి సంబంధించి అయితే ఒకసారిగా ఒకవైపు వార్డు మెంబర్లుగా సర్పంచ్ ఉప సర్పంచ్లుగా జనసేన పార్టీ నుంచి బరిలో దిగినటువంటి అభ్యర్థులతో ఆయన మాట్లాడడం జరిగింది. మీరు ముందుకెళ్ళండి, గెలుపు ఓటములు చాలా సహజము, కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది, ఇక్కడ రాజకీయంగా ఎదగాలంటే నేను సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పి ఆయన వారిని ప్రోత్సహించడం జరిగింది. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్య కార్యకర్తలతో సైతం మరొక హాల్లో ఆయన సమావేశమయ్యారు. ఏం మాట్లాడారు అసలు, వీరందరూ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడారు అసలు, చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఏం చెప్పారు మీకు పవన్ గారు? తెలంగాణ నేల అనేది ఉద్యమ కార్యకర్తను తయారు చేసే నేల అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక ఉద్యమకారులాగా తయారయ్యి ఉన్న నేల మీద ప్రేమతో పెంచుకొని భారతదేశానికి బాగా ఉపయోగపడాలని, అట్లాగే రాజకీయంగా కూడా బాగా పటిష్టంగా పోరాటం చేసి మరి ఇక్కడ కూడా అధికారంలోకి రావాలి మనం అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే రాబోయే కాలంలో మున్సిపాలిటీ కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్, దానిలో కూడా బరిలో దిగుదామని అన్నారా? ఇప్పుడు ఈ మీటింగ్ జరగడానికి కారణం కూడా అదే అని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆ ఉద్దేశం ఉంది కాబట్టే మేము అన్నిటి ఎంపీటీసీ జడ్పీటీసీ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మరి పోటీ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం వాళ్ళ నిర్వహించడం జరిగింది. మీరు మన పంచాయతీ ఎలక్షన్లో కూడా మా కార్యకర్తలు నిలబడి వాళ్ళు 50% మరి గెలవడం జరిగింది. అదేవిధంగా కూడా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో కానీ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అన్నింటిలో కూడా అదేవిధంగా మా వాళ్ళంతా కూడా పోటీ చేస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంటే పవన్ గారు మీకు ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో ఈ కార్యకర్తలు నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అనుకోవచ్చు? కొత్త గ్యారంటీగా వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్పారంటే లోకల్గా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఎగ్జాంపుల్తో సహా వివరించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా వారి ఉన్న ఏరియాల్లో లోకల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అట్లాగే దాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటట్టుగా చేయండి. ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే మూమెంట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా పార్టీకి రాబోయే కాలంలో మేము కూడా అధికారంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ పార్టీతో రాబోయే కాలంలో కలిసిపోయే అవకాశం ఉంది? ఆల్రెడీ మేము బీజేపీతో కలిసే ఉన్నాము. మిగతా వాటిలో మరి కలిసి వచ్చే పార్టీలు రావచ్చు, అందరితో కలిపి ముందుకు పోతాం. ఓకే, ముఖ్యంగా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది, కార్యకర్తలు నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావించవచ్చు. ఇప్పటికే పోటీ చేయడం అంటేనే మీరు విజయం సాధించినట్టని సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లతో మాట్లాడినటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. అలాగే ముఖ్య నాయకులతో సహా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే కొండగట్టు తనకి పునర్జన్మని ఇచ్చింది. రాజకీయంగా ఆటుపోట్లు ఉత్తాన పతానాలు చాలా సహజం, మీరు అన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడంతో ఒక కొత్త ఉత్సాహంతో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బరిలో దిగుతామని చెప్పేసి ధీమాగా వారంతా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విడిజల్లి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.